ఇక వడ్లు విక్రయించిన రైతులకు డబ్బులు చెల్లించాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పటికే 2 నెలల కాలం గడిచిపోయిందని పేర్కొంది. కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి పలు గ్రామాల రైతులతో కలిసి చండూరు రైతు సేవా సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బు రాకపోవడంతో రైతాంగం తీవ్ర వ్యతలకు గురవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ పంట అమ్మాలన్నా, విక్రయించిన పంటకు డబ్బు రావాలన్నా ధర్నా చేయక తప్పడం లేదని తెలిపారు. ధర్నా సమాచారం అందడంతో ఎస్ఐ సైదులు అక్కడికి చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడారు. సోమవారం నాటికల్లా రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ధర్నా విరమించారు. భూతరాజు శ్రీహరి, గణేష్, కట్టికం నరేష్, సాగర్, నాగరాజు, సైదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా, రైతుల ఖాతాలో వెంటనే, రైతుల ఖాతాలో వెంటనే, 2 నెలలు గడుస్తున్నారు. రైతుల ఖాతాలో డబ్బులు చెల్లించిన అధికారులను వెంటనే, 2 నెలలు గడుస్తున్నారు. రైతు ఖాతాలో డబ్బు చేయని అధికారులను వెంటనే, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి చేస్తున్నాం. ఈ విధంగా 6 కాలం శ్రమించి కష్టపడి రైతులు తోచిన దగ్గరల్లా అప్పు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి నానా రకాల ఇబ్బందులు పడితే ఈ విధంగా నెలల తరబడి మీరు మీ కార్యాలయం చుట్టూ రైతులను తిప్పుకొని ఈ విధంగా ఇబ్బందులు గురి చేయటం తగదు. మీరు ఇకనైనా తక్షణమే వారి ఖాతాల్లో డబ్బులు మీరు జమ చేసే విధంగా తక్షణ చర్యలకు పూనుకోవాలి. లేని ఎడల బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ నుంచి మేము రైతులతో కలిసి వచ్చి పెద్ద ఎత్తున మేము ఈ కార్యాలయం ముట్టడి చేస్తామని చెప్పి త్వరలో మీరు తీరు మార్చుకొని ఇప్పటికైనా రైతుల పక్షాన నిలిచి ఏమాత్రం ఇప్పటి వరకు చాలా నిర్లక్ష్యం చేసిండ్రు, అధికారులు నిర్లక్ష్యమే చేసిండ్రు. ఈ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. ఇందులో మీరు అధికారుల నిర్లక్ష్యమా ప్రభుత్వం నిర్లక్ష్యమా అన్నది ఆ కారణాలు పక్కన పెడితే ఇకనైనా మీరు తక్షణమే ఈ అందరి రైతులు అమ్ముకున్నటువంటి ధాన్యం డబ్బులు రావాల్సినటువంటి వందలాది మందికి రావాల్సిన కోట్లలో ఉంది. తక్షణమే మీరు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. లేనిచో మాత్రం మేము ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.